Yes, ladies and gentlemen, we are having no matter the projects than the previous 2 centuries. And news organizations have played an important role of keeping. Hello, hi. This is Shyam Sundar, Senior Director from 101 Acres. ఇక్కడ మేము వేసేటువంటి ప్రతి వెంచర్ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీరు విజిట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యలో ఉన్నాయి. సో ఇక్కడ శ్రీశైలం హైవే ఫుల్ విల్లా కల్చర్ వచ్చేసింది. తర్వాత మీకు రానున్న రోజుల్లో ఇంకా హెచ్ఎండిఏలో అప్రూవల్ కావాల్సినటువంటి ప్రాజెక్టులు 20 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వచ్చేస్తే ఫుల్ విల్లా కల్చర్ వచ్చేస్తుంది శ్రీశైలం హైవే. తర్వాత మీకు సాగర్ హైవే శ్రీశైలం హైవే 200 ఫీట్ల రోడ్డు పడుతూ ఉంది. అది మీకు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అది ఫార్మాసిటీ కొరకు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నెట్ జీరో సిటీ చేసింది. తర్వాత అక్కడే మీకు స్కిల్ యూనివర్సిటీ కూడా ఆగస్టు 1వ తారీఖు నాడు దాన్ని శంకుస్థాపన చేశాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. తర్వాత అక్కడే మీకు ఏఐ కూడా రాబోతూ ఉంది. అక్కడే స్టేడియం కూడా రాబోతూ ఉంది. ఇది 4th సిటీ కాబోతూ ఉంది. ఇది భవిష్యత్తులో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇది చాలా టైమ్స్ మేబీ 10 times 20 times పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇదంతా ప్రైమ్ లొకేషన్ కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మీరు 360 degrees తీసుకుంటే ఇప్పుడు ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా ఓన్లీ శ్రీశైలం హైవే సాగర్ ఆ హైవే మధ్యలో ఉంది కాబట్టి అక్కడే మన వెంచర్లు ఉన్నాయి. డెఫినెట్గా మీరు సైట్ విజిట్ మీరు చూస్తానంటే మేము సైట్ విజిట్ ఫ్రీగా ఇస్తాము. మీరు రండి, చూడండి, నచ్చితేనే తీసుకోండి, నమ్మకం ఉంటేనే తీసుకోండి. ఎందుకనంటే మీరు హైదరాబాద్లో గతంలో ఏమున్నది మీరు హైటెక్ సిటీ చూడండి. గతంలో కొండాపూర్ ఇదంతా కూడా ఏపీఎస్పీ 8th బటాలియన్ ఉండేది. దాని మించి ఏమి ఉండకపోతుండే. అంత చెట్లు గుట్టలు బండలు కొండలు. ఈరోజు మీరు హైటెక్ సిటీ కొండాపూర్ రావాలంటే చూడడానికి రావాలా కానీ కొనలేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్ అనేది గతంలో చాలామంది కస్టమర్లు అయ్యో మేము తీసుకోలేకపోయాము అని చింతించిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైటెక్ సిటీలో. ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ కాండి. మా నెంబర్ ఇస్తాము, మాది అన్నీ ఇస్తాము. డెఫినెట్గా చాలా చాలా మీకు మామూలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా హైదరాబాద్లో ఏది అంటే ఇప్పుడు శ్రీశైలం హైవేనే. మీరు చూడండి ఎంత చుట్టూ విల్లా కల్చర్లు వచ్చినాయి. మీకు అటు ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఫస్ట్ యూనిట్ దాదాపు కమిషనింగ్ అంటే దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. పక్కనే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది. మన రేవంత్ రెడ్డి గారి గతంలో 200 ఫీట్ల రోడ్డు అక్కడి నుంచే అనౌన్స్ చేశాడు. దాని సర్వే కూడా అయిపోయింది. ఇవన్నీ పడ్డ తర్వాత మీకు రేట్లు చాలా పెరిగిపోతాయి. కాబట్టి త్వరపడండి. ఏదైనా హార్డ్ అండ్ మనీ ఒక కస్టమరు ఒక 30 నుంచి 40 లక్షలు పెట్టుబడి పెడుతున్నాడంటే అది జీవితకాలంలో సంపాదించినటువంటి సంపాదన. కాబట్టి ఆ పెట్టుబడి అనేది మనకు ఒక 5 times 10 times అయితే అది రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్నే. సో కాబట్టి డెఫినెట్గా రండి, విజిట్ చేయండి. మీరు చూసిన తర్వాత దెన్ డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి ఒక్కరూ భూమిపైన ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనం దేన్నైనా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం కానీ భూమిని మ్యానుఫ్యాక్చర్ చేయలేము అసలు. ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు పెరుగుతున్నారు కానీ భూములు అనేటివి పెరగవు. సో ఉన్నదే మనం డెవలప్ చేసుకుంటూ మనకి అందుబాటులో డబ్బులు ఉన్నప్పుడల్లా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓపెన్ ప్లాట్స్ పైన. సో అంటే ఏ ల్యాండ్ అయినా పెరుగుతుంది కానీ ఇక్కడ మనకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి. సో ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఉన్న చోట మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి 3-4 times పెరిగే ఛాన్స్ ఉంది. సో చుట్టుపక్కల ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తుందో మనం 100% అక్కడే పెట్టాలి. అదే రైట్ చాయిస్. ఒక రైట్ డైరెక్షన్ ఉన్న కంపెనీ 101 Acres లాంటి కంపెనీలో రైట్గా మనం వర్క్ చేస్తే మీరు పెట్టిన ఒక పెట్టుబడి అనేది రైట్గా పెరుగుతుంది. సో 100% కస్టమర్ ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు వచ్చేసి ఎక్కడైతే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్స్ అన్ని రిలీజ్ చేసిందో కరెక్ట్ మన అన్నీ అక్కడే ఉన్నాయి. మీరు కనిపెట్టి రీసెంట్గా స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ సైబర్ హైట్స్. ఇప్పుడు రాష్ట్రం అంతా దేని గురించి అయినా మాట్లాడుకుంటుంది ఒక ప్లేస్ గురించి అంటే సైబర్ హైట్స్ గురించే మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ 4th సిటీ రాబోతుంది. ఇంకా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని ఒకటి వస్తుంది. అంటే ఒకటే చోట 100 కంపెనీలు. ఒకటే చోట 100 కంపెనీలు అంటే మీరు ఊహించవచ్చు అక్కడ ఉన్న ల్యాండ్ పైన మీరు పెట్టుబడి పెడితే అది ఎంతగా పెరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న పెట్టుబడి ఒక రైట్ ప్రాపర్టీ పైన పెట్టండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి 101 Acres.